హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్లో భారత్కు పక్కలో బల్లెంలా మారుతున్న నేపథ్యంలో అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ సామాగ్రి ఇప్పుడు మనకు చాలా అవసరం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటీవల పాకిస్తాన్ చేసిన డ్రోన్ వైమానిక దాడులను సమర్థవంతంగా అడ్డుకోవడంలో రష్యా అందించిన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఎలా పనిచేశాయో ప్రపంచ దేశాలు చూశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మరోసారి అత్యాధునిక ఫైటర్ జెట్లు భారత్కు అందించేందుకు రష్యా సరికొత్త ప్రతిపాదనలు తీసుకువచ్చింది. చెందిన అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానమైన Su-57G సోర్స్ కోడ్ను భారత్కు ఇచ్చేందుకు ప్రతిపాదన తీసుకొచ్చింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత్ తయారు చేసే స్వదేశీ 5వ తరం యుద్ధ విమానాల అభివృద్ధికి ఈ ప్రతిపాదన మరింత ఊతమిచ్చేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఒప్పందంపై అమెరికాకు చెందిన కాట్సా ఆంక్షలు విధించే అవకాశాలు ఉండటంతో ఇప్పుడు భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఆధునిక యుద్ధాలు పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడిన నేపథ్యంలో భారత్కు 5వ తరం ఫైటర్ జెట్లు అత్యవసరమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రష్యా Su-57G ఫైటర్ జెట్ సోర్స్ కోడ్ను భారత్కు అందించేందుకు ప్రతిపాదన చేయడం మేక్ ఇన్ ఇండియా ఊతమిచ్చేలా ఉండటం భారత్ను ఊరిస్తోంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, చైనాలు మాత్రమే సొంతంగా 5వ తరం యుద్ధ విమానాలు తయారు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత్ కూడా స్వదేశీ ఫైటర్ జెట్ అభివృద్ధి ప్రాజెక్టును మొదలుపెట్టింది. ఇలాంటి సమయంలో రష్యా నుంచి ఈ డీల్ ఆఫర్ రావడం భారత రక్షణ రంగానికి గేమ్ చేంజర్ లాంటిదని నిపుణులు పేర్కొంటున్నారు. పాకిస్తాన్ నుంచి రోజుకు భారత్కు ముప్పు పెరుగుతోన్న వేళ రష్యా తన అత్యాధునిక 5వ తరం యుద్ధ విమానం Su-57G సోర్స్ కోడ్ను అందించేందుకు ప్రతిపాదన తీసుకురావడం గమనార్హం. ఈ Su-57G యుద్ధ విమానం సోర్స్ కోడ్ భారత్కు అందించడం వల్ల స్వదేశీ స్టెల్త్ ఫైటర్ జెట్ అభివృద్ధిలో కీలకంగా మారనుంది. రష్యా యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ చేసిన ఈ డీల్ ప్రస్తుతం రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కింద భారత్లోనే ఈ ఫైటర్ జెట్లను తయారు చేస్తామని రష్యా యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ ప్రతిపాదన కూడా చేసినట్టు తెలుస్తోంది. ఫైటర్ జెట్లు, మిసైల్స్ లేదా ఏదైనా రక్షణ రంగ పరికరానికి సోర్స్ కోడ్ అనేది చాలా కీలకం. పనిచేసే ప్రతి బాంబ్, మిసైల్తో ఈ సోర్స్ కోడ్ అనుసంధానమై ఉంటుంది. ఒక ఫైటర్ జెట్ను అన్ని రకాల ఆయుధాలను అమర్చాలంటే సోర్స్ కోడ్ తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఇప్పటికే ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ ఫైటర్ జెట్ల నుంచి స్కాల్ప్ క్షిపణులు, హ్యామర్ వంటి బాంబులను ప్రయోగించే వీలుంది. అయితే స్వదేశీ టెక్నాలజీతో తయారైన ఆకాష్ వంటి మిసైల్ను ప్రయోగించాలంటే మాత్రం రఫేల్ సోర్స్ కోడ్ తెలిసి ఉండాలి. ఇటీవల పాకిస్తాన్తో దాడుల వేళ భారత్ అడిగినప్పటికీ రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన సోర్స్ కోడ్ను ఫ్రాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్కు 5వ తరం యుద్ధ విమానాలు అత్యవసరమయ్యాయి. ఇప్పటికే చైనా వద్ద J-20, FC-31 వంటి స్టెల్త్ ఫైటర్ జెట్లు ఉన్నాయి. వీటితో పోటీ పడాలంటే భారత్కు రష్యా లేదా అమెరికాకు చెందిన ఇలాంటి 5వ తరం ఫైటర్ జెట్స్ కావాల్సి ఉంటుంది. మరోవైపు పాకిస్తాన్ కూడా తన అధునాతన ఫైటర్ జెట్లను ఇచ్చేందుకు చైనా సిద్ధమైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.